అక్కడ తరలేండి, వెళ్ళిపోండి. అంతేగాని ఇంకా మా మీద పడి పరాన్న జీవులా బతకకండి. ఇంకా మేము మా వాళ్ళు బాగుపడద్దా? మా తెలంగాణ సినిమా రంగం బాగుపడద్దా? మా తెలంగాణ హీరోలు కావద్దా? మా తెలంగాణలో మా సినిమా కార్మిక రంగం డెవలప్ కావద్దా? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు. వారి పిలుపు మేరకు ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ అంతా తరలి వెళ్ళాల్సిందే. ఆంధ్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది రెండు భాగాలు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది లేవద్దు, ఉండద్దు. మీరు వేరు, మేము వేరు. అది ఎప్పుడో డిసైడ్ అయింది. కామన్ క్యాపిటల్ పేరు మీద 10 ఏళ్ళు మీరు ఉండే హక్కు మీకుండే. ఇప్పుడు కామన్ క్యాపిటల్ కూడా అయిపోయింది. ఎఫ్డీసీని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇమ్మీడియట్లీ బైఫర్కేట్ చేయాలి. మా వాటా మేమే అనుభవిస్తాము. తర్వాత ఇక్కడ తెలంగాణ ఆస్తులన్నింటినీ కూడా మీకు ఏవైతే ఉన్నాయో మీకు ఏమి నష్టం జరగదు. మాకు లీజుకి ఇవ్వండి, ప్రభుత్వానికి లీజుకి ఇవ్వండి. లేదంటే మీరు ప్రొడ్యూస్ చేసుకోండి వచ్చి. కానీ ఎవరు ఉండాలి? 85% మా వాళ్ళకే అవకాశాలు. మీ అన్నపూర్ణ స్టూడియోలో, మీ రామోజీ ఫిలిం సిటీలో కార్మికుల నుండి మొదలుకుంటే అంటే ఇక్కడ జీబు డ్రైవర్ నుండి మొదలుకుంటే రామోజీ ఫిలిం సిటీలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్ని విభాగాలు 85% మా తెలంగాణలోకి వేయాలి ఉద్యోగాలు. అట్లయితే రామోజీ ఫిలిం సిటీ మా భూమిలో ఉండాలి, మా జాగాలో ఉండాలంటే. లేకపోతే రామోజీ ఫిలిం సిటీ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోరు ఇక్కడికి వెళ్ళి. అంతేకాకుండా మీ కమ్మ సామ్రాజ్యాన్ని, మీ కాపు సామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరిస్తానంటే నడవదు. ఖచ్చితంగా ఇక్కడున్న సమాజం మా 93% లేదంటే మిగతా వర్గాల అగ్రకులాలతో కలుపుకొని మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు రావాలి. మా అవకాశాల కోసమే, మా తెలంగాణ మా కోసమే, మా ఉద్యోగాలు మాకు, మా అవకాశాలు మాకు, మా వ్యాపారం మాకు, మా సినిమా ఇండస్ట్రీ మాకు. ఇంకా మీ ఆధిపత్యం ఇంకా కొనసాగడానికి వీల్లేదని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సినిమా రంగంలో శ్రీనన్న ఇప్పటిదాకా చాలా ఉద్యమాలు చేసుకుంటూ తెలంగాణలో పాపం ఈ మన పేద వర్గాల కోసం, సినిమా ఇండస్ట్రీలో ఈ వర్గాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఇవాళ